నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈరోజు హైదరాబాద్లో అరెస్ట్ చేసి అమరావతికి, విజయవాడకు తీసుకెళ్తున్నారు. ఆయన బెయిల్ మీద ఉన్నారు ఆల్రెడీ. ఆయన మీద గతంలో ఒక కేసు పెట్టారు. ఏది? తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేశారని. ఆ కేసులో సత్యదేవ్ అనే వ్యక్తి చేత, ఆఫీసులో పనిచేస్తున్నటువంటి వ్యక్తి చేత కేసు పెట్టించారు. కేసు పెట్టిస్తే దాని మీద బెయిల్ తీసుకున్నారు. అక్రమం కేసు అని బెయిల్ తీసుకున్నారు. బెయిల్ మీద ఉన్నారు. తర్వాత ఏమైంది? సత్యదేవ్ అక్కడ ఏదో అఫిడవిట్ సబ్మిట్ చేశారంటే హైకోర్టులో. ఆ కేసుని మరి విత్డ్రా చేసుకున్నట్టుగా వార్తలు వచ్చినాయి. అది నిజమా కాదనేది. అయితే ఆ సత్యదేవ్ను వల్లభనేని వంశీ గారు, ఆయన అనుచరులు ఆయనను బెదిరించారని మళ్ళీ కేసు పెట్టినట్టుగా అంటున్నారే తప్ప క్లారిటీ ఇంకా పోలీసు వారైతే ఇంకా ప్రకటించలేదు. ఇది దేనికి సంకేతం అంటే రెడ్ బుక్ రాజ్యాంగానికి సంకేతం అని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, అభిమానులు విమర్శిస్తున్నారు. ఇది చట్ట ప్రకారంగా చర్య తీసుకుందామని తెలుగుదేశం అభిమానులు ఆటోమేటిక్గా చేస్తారు. కానీ ఇది ఆ రాష్ట్రానికి మంచిది కాదు. కక్షపూరితమైనటువంటి రాజకీయ కక్షలతో ఒకరిని ఒకరు అరెస్ట్ చేసుకుంటూ, అంటే ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఆ పార్టీ ప్రత్యర్థి పార్టీలు, అంటే ఇంకా ప్రత్యర్థి పార్టీలు అంటే ఒకే ఒక పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసుకుంటూ పోతే రాజకీయంగా కక్షలు సాధించే ఉద్దేశంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసినట్లయితే అంతిమంగా నష్టపోయేది ఆంధ్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్రమే. ఈ తెలుగుదేశం పార్టీ మంచిగానే ఉంటుంది, వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా మంచిగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపుల్లో భాగంగా అనేక కేసులు పెట్టి అరెస్ట్ చేయవచ్చు, అధికారంలో ఉన్నారు కాబట్టి. రేపు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఏమంటుంది? జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, స్వయంగా ఆయనే చెప్పారు, ఇప్పుడు ఎవరైతే అక్రమం కేసులను ప్రోత్సహిస్తున్నారో, చేస్తున్నారో వారు ఎక్కడున్నా, ఈ భూమండలంలో ఎక్కడున్నా, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వారిని వదిలిపెట్టము, తీసుకొచ్చి మరీ చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరికలు చేశారు. అంటే రేపు మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అందుకు సహకరించిన వారిని అందరి మీద కక్షపూరిత చర్యలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అందులో ఏ విధమైన డౌట్ లేదు. కానీ ఇటువంటి కక్షపూరిత పరిపాలన కనుక ఉన్నట్లయితే, ఏ పార్టీ అధికారంలో ఉన్నట్లయితే మరి ఆంధ్రప్రదేశ్కి ఏమైనా పెట్టుబడులు వస్తాయా? పారిశ్రామికవేత్తలు వస్తారా? వ్యాపారవేత్తలు వస్తారా? వ్యాపారం చేస్తారా? పెట్టుబడులు పెడతారా? కంపెనీలు పెడతారా? పెట్టరు. ఎవరూ రావడానికి ఇష్టపడరు, భయపడతారు. ఒక వ్యాపారవేత్త తన డబ్బును తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి కేసుల్లో ఇరుక్కుని అనేక ఇబ్బందులు పడాలని ఏ వ్యాపారవేత్త అయినా కోరుకుంటాడా? కోరుకోడు. ఇది సువిశాలమైనటువంటి ప్రపంచము, అందులోనూ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయితే వ్యాపారం చేస్తే అనుకూలమైన వాతావరణం ఉంటుందో ఆ రాష్ట్రాలకు వెళ్ళి వ్యాపారాలు చేసుకుంటారు, హాయిగా జీవిస్తారు తప్ప కక్షపూరితమైనటువంటి రాజకీయ వాతావరణం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏ వ్యాపారవేత్త పెట్టుబడులు కానీ, కంపెనీలు కానీ పెట్టడానికి ఇష్టపడడు. అంటే అంతిమంగా నష్టపోయేది ఎవరు? ఆంధ్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్రమే. ఒక విధంగా చూస్తే తెలంగాణ ప్రజల అదృష్టమేమో అనిపిస్తుంది. ఇటువంటి రాజకీయ వాతావరణం ఉన్నటువంటి, రాజకీయ పార్టీలు ఉన్నటువంటి ఆ రాష్ట్రంతో కలిసి, ఆంధ్రప్రదేశ్తో కలిసి ఉండటం కంటే ఆంధ్రప్రదేశ్తో ఇడిపోయి తెలంగాణ ప్రజలు చాలా అదృష్టవంతులేమో అనిపిస్తుంది. ఇటువంటి వాతావరణమే ఉంటే మంచిది కాదు. ఇది మరీ ముఖ్యంగా తెలుగుదేశానికే నష్టం. చంద్రబాబు నాయుడు గారు వయోవృద్ధులు, ఆయన ఆలోచించాలి దూరదృష్టితో. రాజకీయ అనుభవం, అంత అనుభవం ఉంది కదా. రేపు పరిస్థితి మనకి, మీ కుమారుడు నారా లోకేష్ గారి పరిస్థితి ఏంటి? ఒకసారి మీరు ఆలోచించుకుంటే ఇటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు స్వస్తి చెప్తారని భావిద్దాం. తెలుగుదేశమైనా, చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, ఎవరైనా సరే కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయకండి. రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్కు, పెట్టుబడులు లేనటువంటి ఆంధ్రప్రదేశ్కు, ఉద్యోగ అవకాశాలు లేనటువంటి ఆంధ్రప్రదేశ్కు, కేవలం వ్యవసాయ ఆధారితమైనటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇటువంటి కక్షపూరిత రాజకీయాలకు స్వస్తి చెప్పి మీ పరిపాలన దేనికోసం ప్రజలు మీకు ఓట్లేశారో, ఏమని వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు అమలు చేయడానికి, మంచి పరిపాలన అందించడానికి ప్రయత్నం చేయండి.
చేస్తారనే భావిద్దాం. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు.